అంజన్ కుమార్ యాదవ్ కూడా అడుగుతున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ మీ కొడుకు అనిల్ కుమార్ యాదవ్ ఎంపీగా కొనసాగుతున్నాడు. మీరు గతంలో ఎంపీగా పనిచేసినారు. లాస్ట్ టైం కూడా ఎక్కడి నుంచో కంటెస్ట్ చేసినట్టున్నారు మీరు. ఇన్ని అవకాశాలు మీకు వచ్చినాయి కదా. ఇదే యాదవ కుటుంబం నుంచి నవీన్ యాదవ్ అని ఇంకొక యాదవ బిడ్డ అక్కడ టికెట్ అడుగుతున్నాడు కదా. ఆయన 2 సార్లు పోటీ చేసి వేరే పార్టీల నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయిండు కదా. ఈ అవకాశాన్ని నీకు ఇవ్వచ్చు కదా. నీ కొడుకు లాంటి వయసున్న ఇంకొక యాదవే కదా నవీన్ యాదవ్ కూడా. మీ కొడుకు ఆల్రెడీ రాజ్యసభ ఎంపీగా ఈ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు కదా. రేవంత్ రెడ్డి పక్కనే ఉంటున్నాడు కదా. మరి అవకాశం ఆయనకి ఇచ్చేయండి. ఆ నియోజకవర్గంలో మీరు స్థానికులు కూడా కాదు, ఆయన స్థానికుడు కదా అక్కడ. ఇప్పుడు ఈయన ప్రయత్నం ఈయనది. ఇక్కడ మళ్ళీ యాదవులకు మధ్యలో చీలిక పెడుతున్నారు. దయచేసి మన యాదవ వర్గం ఏదైతే జూబ్లీహిల్స్లో ఉన్న వాళ్ళు కూడా ఆలోచించాలి. మనం చీలిపోవడం కాదు. ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు ఏ పార్టీలో ఉన్నాడైనా, ఏ కులంలో ఉన్నాడైనా, ఏ వర్గంలో ఉన్నాడైనా మనల్నే చీలుస్తూ ఉంటాడు. సో దయచేసి ఆలోచించాల్సిన అవసరం ఉంది.